ప్రియమైన దేవుని సంగమా, గడిచిన దినములన్నీ కూడా దేవుడు కాపాడి మనందరినీ సజీవ లెక్కలో ఉంచి ఈ రోజును ఈ దినమును చూసేటువంటి ధన్యతను ఇచ్చిన దేవాది దేవునికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ వాక్యము వినుటకు ఈ ఆదివార దినమున ప్రేమతో, ఆశతో, ఆసక్తితో చేరిన మీ అందరికి కూడా మరొకసారి ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనం నేర్చుకుంటున్నటువంటి మాట, దేవుని ప్రశంసలను పొందుకున్నవారు, దేవుని ప్రశంసలను పొందుకున్నవారు అని మనం ఈరోజు చూసుకున్నాం. ఈ లోకంలో ప్రతి మానవుడు కూడా మెప్పును కోరుకుంటాడు, ప్రశంసని కోరుకుంటాడు. అయితే ఎవరైనా బాగా మెచ్చుకుంటే బాగా పొంగిపోతాం. పొగడ్తలకు పొంగిపోయినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇదా పొగడ్తలకు పొంగిపోయిన వారు ఎవరైనా ఉన్నారా అంటే ఎవరైనా కూడా పొగిడితే బాగా పొంగిపోతాం. కానీ ఎవరైనా పొగిడితే దాంట్లో కొంచెం నిజం ఉండొచ్చు, కొంచెము వేరే ఉండొచ్చు. కొంతమంది అయితే వాళ్ళకు వాళ్ళే బాగా పొగుడుకుంటారు, మెచ్చుకుంటారు. నేను చాలా గొప్పని లేదా చాలా గొప్పదాన్ని అని పొగుడుకుంటూ ఉంటారు. అది ఏ విషయంలో అయినా వాళ్ళకు వాళ్ళే అవార్డులు, రివార్డులు కూడా బాగా ఎంచుకుంటారు. ఎందుకంటే ఎవరైనా కూడా వాళ్ళకు వాళ్ళే చిన్నగా చేసుకోరు, ఎప్పుడు కూడా గొప్పగానే చెప్పుకుంటారు, గొప్పగా ఉండాలని ఆశపడతారు, అదేవిధంగా చెప్పుకుంటారు. నేను ఒక సేవకుని చూసిన, ఆయనతో మాట్లాడితే చాలు దాదాపు 1977, 78, 79 అని ఏళ్ళు చెప్పుకుంటే చెప్తుండే. అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను అక్కడ ఇక్కడ ఆడ తిరిగి ఈడ తిరిగి ఇట్ట తిరిగి అట్ట తిరిగి అక్కడ ఇక్కడ అక్కడ 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 అని తన గురించి తాను చెప్పుకుంటూనే ఉంటాడు. మాట్లాడితే చాలు 1977 నుంచి అంటాడు అనమాట. 77 ఇంకా అంతకు ముందే అంటే తను తాను గొప్పగా చెప్పుకుంటుంటారు అనమాట. సేవకులైనా లేదా ఇంకా ఎవరైనా కూడా మనకు మనమే అవార్డు చెప్పుకోవడము, మనకు మనమే గొప్ప చెప్పుకోవడం కాదు. మన గురించి ఇతరులు చెప్పాలి. అందరికంటే ముఖ్యంగా మన గురించి ఎక్కువగా ఎవరు ప్రశంసించాలా, ఎవరు గొప్పగా మన గురించి చెప్పాలంటే దేవుడు చెప్పుకోవాలి, దేవుడు చెప్పాలి. దేవుని మాటలు అదే చెప్తుంది. 2 కొరింథీ 10:18 17-18 చూస్తే, అతిశయించువాడు ప్రభువునందే అతిశయించవలెను. ప్రభువునందే, ప్రభువులోనే అతిశయించాలి. అతిశయించేవాడు అందాన్ని బట్టి, ఐశ్వర్యమును బట్టి, పేరును బట్టి, గొప్పతనమును బట్టి, బిరుదును బట్టి, ఇంటి పేరును బట్టి అతిశయించేది కాదు. ఎవరిని బట్టి అతిశయించాలా? అతిశయించువాడు ప్రభువును బట్టి అతిశయించవలెను. ప్రభువు మెచ్చుకున్న వాడే యోగ్యుడు కానీ తన్ను తానే మెచ్చుకున్నవాడు యోగ్యుడు కాదు. ఎవరు మెచ్చుకున్నవాడు యోగ్యుడు అంట? ప్రభువు మెచ్చుకున్నవాడు యోగ్యుడు కానీ తన్ను తాను మెచ్చుకున్నవాడు యోగ్యుడు కాదు. నేను ఎంత గొప్పదానో తెలుసా, నేను ఎంత గొప్పనో తెలుసా అని నీకు నీవే ప్రారంభించుకునేది కాదు. కానీ నిన్ను గురించి, నువ్వు చేసే పనులను బట్టి, నువ్వు చేసే క్రియలను బట్టి, మనందరం చేసే పనులను చూసి ఎవరు మనల్ని ప్రశంసించాలా అంటే దేవుడు మనల్ని చూసి ప్రశంసించాలి. దేవుడు మన గురించి గొప్పగా చెప్పాలి. పరిశుద్ధ గ్రంథంలో మార్కు సువార్త చూడండి. మార్కు సువార్త 14వ అధ్యాయము, మార్కు సువార్త 14వ అధ్యాయము 3వ వచనం నుంచి చదువుకున్నట్లయితే, ఆయన బేతానియలో కుష్ఠరోగి అయిన సీమోను ఇంట భోజనమునకు కూర్చుండి ఉన్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువ గల అచ్చ జటామాంసి అత్తరు బుడ్డి తీసుకొని వచ్చి ఆ అత్తరు బుడ్డి పగులగొట్టి ఆ అత్తరు ఆయన పాదముల మీద పోసెను. బేతానియలో కుష్ఠరోగి అయినటువంటి సీమోను ఇంట భోజనమునకు కూర్చుంటున్నప్పుడు
ప్రభు అయిన యేసుక్రీస్తు కుష్ఠరోగి అయిన సీమోను ఇంటిలో భోజనంకు వెళ్ళి అక్కడ భోజన పంక్తిలో కూర్చుని ఉన్నప్పుడు ఒక స్త్రీ ఏం చేసిందంట, మిక్కిలి విలువ గల అచ్చ జటామాంసి అత్తరు పుట్టి తీసుకొని వచ్చి ఆ అత్తరు పుట్టి పగలగొట్టి ఆ అత్తరు ఆయన తల మీద పోసెను. ఈ అత్తరు తీసుకొని వచ్చినది ఎవరు? ఒక స్త్రీ. ఆమె తీసుకొని వచ్చి అత్తరు పుట్టి పగలగొట్టి యేసు ప్రభు యొక్క తల మీద పోసింది. డబ్బులు ఆమె తీసుకొని వచ్చినది ఆమె, పోసినది ఆమె. కానీ పక్క వారు ఏం చేస్తున్నారు? ఎప్పుడైనా ఎక్కడైనా సంఘములో కూడా మనం ఏదైనా ఒక పని చేస్తే ఆ పని చూసి మెచ్చుకోవాల్సినది పోయి చాలా మంది ఏం చేస్తుంటారంటే పక్క నుంచి ఎన్నో మాటలు చెప్తూ ఉంటారు అన్నమాట. ఇక్కడ ఈమె కూడా చేసినటువంటి ఈ పని, ఈ అత్తరు పుట్టి తీసుకొచ్చి ఆయన తల మీద పోసింది. అత్తరు పుట్టి పగలగొట్టి యేసు ప్రభు తల మీద పోసినప్పుడు అయితే కొందరు ఏం చేసినారంట, కోపపడి ఈమె చేసిన పని చూసి కోపపడినారు. అంటే ఈమె ఎందుకు ఇక్కడికి వచ్చింది, ఈమె ఎందుకు ఇక్కడికి వచ్చి అత్తరు పుట్టి పగలగొట్టింది, ఇంత విలువైన అత్తరు పుట్టి పగలగొట్టాల్సిన అవసరం ఏముంది అని చెప్పి ఆమె మీద కొందరు కోపపడినారు. అంటే యేసు ప్రభుతో పాటు ఈ కుష్ఠరోగి అయిన సీమోను ఇంట భోజనంలోకి ఇంకా కొంతమంది ఉన్నట్టుగా మనకు అక్కడ అర్థమవుతుంది. వాళ్ళు ఏమైనారు అంటే కోపపడుతున్నారు. కోపపడి ఈ అత్తరు ఈలాగు నష్టపరచనేలా, ఈ అత్తరు ఈలాగు నష్టపరచనేలా. ఆమెకు అది నష్టమో లాభమో ఎవరు తెలుసు? ఆమెకు తెలుసు. అది ఆమె సొమ్ము, ఆమె ఇష్టం. కానీ ఆమె తెచ్చి ఒక మంచి పని చేస్తుంది. యేసు ప్రభు యొక్క తల మీద పోసింది ఆ అత్తరుని. కానీ వాళ్ళు అనుకుంటున్నారు ఈ అత్తరు పుట్టి తీసుకొచ్చి ఇలాగ పడగొట్టి ఈ అత్తరు నష్టపరచనేలా అని ఆమె మీద కోపపడినారు. ఈ అత్తరు 300 దేనారముల కంటే ఎక్కువ వెల కమ్మి బీదలకు ఇచ్చివచ్చునని చెప్పి ఆమెను గూర్చి సనుగుకొనిది. మొదటిది కోపపడినారు, రెండవది ఆమె మీద ఏం చేసినారు, సనుగుకున్నారు. ఇక్కడ మనుషులకు ఇష్టము లేని పని ఎవరికి ఇష్టము? దేవునికి ఇష్టం. ఇక్కడ ఈమె చేస్తున్న పని అక్కడ ఉండే మనుషులకు నచ్చలేదు. ఎందుకంటే ఆ అత్తరు పుట్టు 300 దేనారములకు అమ్మి ఈ డబ్బుతో బీదలకు సహాయం చేసిందే మేలు కదా, ఈయన తల మీద పోయడం ఎందుకు అని చెప్పి ఆమె మీద కోపపడినారు. ఈరోజు మనం కూడా కొన్ని మంచి పనులు చేస్తున్నప్పుడు కోపపడుతూ ఉంటాం, వారి మీద విసుగు పడుతూ ఉంటాం. కానీ మనము చేసే పని ఎవరు మెచ్చాలా? దేవుడు మెచ్చుకోవాలి. దేవుడు మెచ్చుకునే విధంగా మనము పని చేయాలి. మనుషుల మెప్పును మనము కోరుకోకూడదు, మనకు మనమే మెచ్చుకోకూడదు, మనుషులు మెచ్చుకోవాలని ఆ పని చేయకూడదు. కొంతమంది ఏదైనా ఒక పని చేసేటప్పుడు ఈ పని చేస్తే నన్ను బాగా ప్రశంసిస్తారేమో అనుకొని చేస్తూ ఉంటారు. అది కాదు. ఎవరు మెచ్చుకోవాలా? దేవుడు మెచ్చుకోవాలి. ఇక్కడ ఈయన చేస్తున్న పని వాళ్ళకు నచ్చకపోవడం వలన వాళ్ళు ఏమంటున్నారంటే ఈలాగు చేయడం ఎందుకు, ఇదే పని ఈ తల మీద పోసే బదులు ఇది మంచి వెలకు అమ్మి ఆ డబ్బుతో బీదలకు సహాయం చేస్తే మేలు కదా అని ఆమెను గూర్చి ఏం చేసినారంట, సనుగుకొనిది. అందుకు యేసు ఇట్లనెను, ఈమె జోలికి పోకుడి, ఈమె జోలికి పోవద్దండి. ఎందుకంటే ఈమె చేస్తున్న పని చాలా గొప్పది. ఈమె జోలికి మీరు పోవద్దండి. ఈమె చేస్తున్న పని చాలా చిన్నదిగా, మనుషులకు నచ్చనిదిగా ఉందేమో, కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు దృష్టిలో ఈమె చేస్తున్న పని చాలా గొప్పది. మనం కూడా మనము చేస్తున్న పని దేవుని దృష్టిలో గొప్పదిగా ఉండాలి. దేవుడు మెచ్చుకునే విధంగా మనము చేయాలి. కానీ మనమైతే మనుషులు మెచ్చుకునే పనులు మనం బాగా చేస్తాం, కానీ దేవునికి ఇష్టమైన పని మనం చేయం. దేవునికి ఇష్టమైన పని అంటే ఏమి? ప్రార్థనకు రావడం, పాటలు పాడడం, దేవుని మహిమపరచడం, దేవుని సన్నిధిలో పని చేయడం, ఇవి దేవునికి ఇష్టమైన పని. ఇవి మనం చేయం.
ఇవి చేయడానికి మనం ఇష్టపడం. ఒకవేళ చేస్తూ ఉన్నా కూడా మనుషులు మెచ్చుకోవాలని మనం చేస్తూ ఉంటాం. కానీ మనుషులు మెచ్చుకోకపోవచ్చు మనం చేసే పని, మనుషులు తృణీకరించవచ్చు. కానీ ప్రభు దృష్టిలో అది ఏమై ఉండాలా? యోగ్యమైనదిగా ఉండాలి. అందుకే తను తాను మెచ్చుకున్నవాడు యోగ్యుడు కాదు, కానీ ప్రభు మెచ్చుకున్నవాడు ఎవరంట? యోగ్యుడు అని మనం చూస్తున్నాం. యేసు ప్రభు చెప్తున్నాడు, ఈమె జోలికి మీరు పోకుడి. ఈమెను ఎందుకు తొందర పెట్టుచున్నారు? ఈమెను మీరు ఎందుకు తొందర పెడుతున్నారు అంటే అక్కడ ఇంకా ఏమైనా జరిగి ఉందేమో, ఇంకా గద్దించి కూడా ఉండొచ్చు. అందుకే ఆయన అంటాడు, ఈమెను మీరు తొందర పెట్టొద్దండి. ఎందుకు తొందర పెట్టుచున్నారు? ఈమె నా ఎడల ఏ కార్యము చేసింది? మంచి కార్యము చేసి ఉన్నది. మనం కూడా దేవుని దృష్టిలో ఏ కార్యములు చేయాలా? మంచి కార్యము చేయాలి. ప్రభు మెచ్చుకునే కార్యములు చేయాలి. ప్రభు ద్వారా ప్రశంసించబడేటట్టుగా మనం పనిచేయాలి. ఎప్పుడైనా ఎవరైనా నాయకులు బంధువులు వస్తున్నప్పుడు మనం ఏం చేస్తాం? వాళ్ళు మెచ్చుకునేటట్టుగా బాగా పనిచేస్తాం. ఎవరైనా బంధువులు వస్తే మంచి భోజనం చేస్తాం, అంటే రుచికరంగా ప్రయాసపడి చేస్తాం. భోజనం చేసిన వాళ్ళు ఏం చెప్పాలా? విజయ్, భోజనం చేసిన వాళ్ళు ఏం చెప్పాలా? చాలా బాగా చేసినారు భోజనం అంటే అది ప్రశంస. లేదా మంచి పరిచయం చేసినారు అంటే బాగా మెప్పు. కానీ దేవుడు మెచ్చుకునేటట్టు చేయాలంటే దేవుని సన్నిధిలో కూడా మనము మంచిగా నడుచుకోవాలి. ఆయనకు ఇష్టమైనట్టుగా నడుచుకోవాలి. ఆయన మెచ్చుకునే విధంగా మనం నడుచుకోవాలి. మనుషులు మెచ్చుకునేది ఎప్పుడైనా మెచ్చుకుంటారు, ఎప్పుడైనా దూషిస్తారు. ఈరోజు నిన్ను మెచ్చుకున్న వ్యక్తి మరుక్షణం మరో రోజు నిన్ను దూషిస్తాడు. కానీ దేవుడు మెచ్చుకుంటే అది ఎప్పుడు కూడా గ్రంథాల్లో వ్రాయబడుతుంది. దేవుడు ప్రశంసిస్తే అది ఎప్పుడు కూడా నిత్యము ధ్యానించుకునేదిగా ఉంటుంది. అందుకే ఇక్కడ ఈయన చేసిన పని మనుషుల దృష్టిలో ఏమైంది? అది తృణీకరించబడింది. అందుకే ఆమెను ఏం చేసినారు? ఆమె మీద కోపపడినారు, తర్వాత సనుక్కున్నారు. అయితే దేవుడు చెప్తున్నాడు, ఈమె జోలికి పోకుడి. ఈమె నా ఎడల ఏ పని చేసింది? మంచి కార్యము చేసును. బీదలు ఎల్లప్పుడూ మీతోనే ఉన్నారు. మీకు ఇష్టమైనప్పుడల్లా వారికి మేలు చేయవచ్చును. నేను ఎల్లప్పుడూ మీతో ఉండను. ఆమెకు తెలుసు, ఆమెకి దేవుడు చెప్పిన మాటలు గుర్తొచ్చినాయి. ఆయన కూడా ఎప్పుడు చెప్తుండేవాళ్ళు కదా, ఇంకా నేను వెళ్ళిపోవాల్సిన సమయము ఆసన్నమవుచున్నది. ఆయన అంటారు, బీదలు ఎల్లప్పుడూ మీతోనే ఉంటారు. బీదలకు ఎప్పుడైనా మీరు సహాయం చేయొచ్చు, కానీ నేను ఎప్పుడు మీతో నేను ఉండను. నేను వెళ్ళిపోతూ ఉన్నాను, వెళ్ళిపోవాలి. ఎందుకంటే నా తండ్రి ఈ లోకానికి పంపించి ఉన్న పనులన్నీ కూడా అయిపోయేటువంటి పరిస్థితిలో ఉన్నాయి. నాకు ఆయన మరలా తిరిగి పిలిచేటువంటి సమయము ఆసన్నమై ఉన్నది. మరలా నేను వెళ్ళిపోవాలి అని చెప్తున్నట్టుగా ఇక్కడ ఉంది. నేను మీరెల్లప్పుడూ మీకు ఇష్టమైనప్పుడల్లా వారికి మేలు చేయవచ్చును. నేను ఎల్లప్పుడూ మీతో ఉండను. ఈమె తన శక్తి కొలది. ఇంకొకటి ఇక్కడ ముఖ్యమైన పాయింట్, ఎట్లా చేసింది ఆమె? శక్తి కొలది. అంటే ఈ 300 దేనారములు ఎంత కష్టపడి సంపాదించిందో ఆమె శక్తి కొలది సంపాదించినటువంటి సంపాదనలో నుండి ఆ అత్తరు పుట్టి తీసుకొచ్చింది. ఎవరి కోసము? ప్రభు అయిన యేసు క్రీస్తు కోసం తీసుకొని వచ్చింది. ఆమె శక్తికి మించి శక్తి కొలది తీసుకొని వచ్చింది. ఎందుకోసం అంట? ఇప్పుడు చేస్తున్న ఈ పని ఎప్పటిది అంట? ఏమంటాడు ఆయన? నా భూస్థాపన నిమిత్తము నా శరీరమును ముందుగా అభిషేకించెను. అంటే మామూలుగా మనము ఎవరైనా చనిపోతే శరీరానికి ఏం చేస్తారు? ఎవరైనా చనిపోతే ఎట్లా చనిపోయిన మనిషిని అట్లా తీసుకొచ్చి బాక్సులో పెట్టి తీసుకుపోతారు కదా. మీరు చాలాసార్లు గమనించండి, బ్రతికినప్పుడు కొంతమందికి పర్ఫ్యూమ్స్ నచ్చవు, సెంటు నచ్చదు, కొంతమందికి పౌడర్ నచ్చదు, కొంతమందికి సువాసనలు సరిపోదు. వాసన అంటే తలనొస్తుంది. కానీ బ్రతికినప్పుడు ఏది సరిపోకపోయినా
చనిపోయినప్పుడు మాత్రం నీకు నచ్చినా నచ్చకపోయినా పౌడర్ కొడతారు. కొడతారా ఎవరికైనా? ఏమైనా కొత్తగా చెప్తున్నా. కొంతమంది కలర్ గుండ్ల వాసన సరిపోదు, ఆయన కూడా చచ్చిపోయినప్పుడు అన్ని నూరి మంచు మీద వేస్తారు. బతికినప్పుడు అబ్బా నాకు ఆ కలర్ గుండ్ల వాసన సరిపోదు, ఆ ఊదిబత్తుల వాసన సరిపోదు, ఆ సెంటు నాకు వద్దు అని మనం అనుకున్నా కూడా బ్రతికినప్పుడు నీకు నచ్చకపోయినా అన్ని కొడతారు, అన్ని పూస్తారు. బతికినప్పుడు ఈయన బట్టలన్నీ కూడా చచ్చిపోయినప్పుడు అన్ని కొత్తగా పుట్టిస్తారు. ఎవరికి? చనిపోయిన ఆయనకి కొత్త బట్టలు, కొత్త పంచ, కొత్త చీర, అన్ని కొత్తలే. ఇంకా ఏం చేస్తారు? పౌడర్ వేస్తారు. ఇంకేం వేస్తారు? అయ్యగారు నాగరాజయ్య గారు సుదర్శనమై బాగా తెలుసు, చాలా మందిని పంపించినాడు అన్ని సెంట్లు కొట్టి. సెంట్ వేస్తాము, పౌడర్ వేస్తాము, మళ్ళీ వాళ్ళ కోసం సపరేట్ సబ్బు. కొంతమంది సెంటిమెంట్, ఈ సబ్బు పక్కకు పడేది బాక్సులే, ఏమో పాపం ఆయన అదే సబ్బు రోజు వేసుకుంటాడు, ఆ సంతూర్ సబ్బు. చనిపోయినప్పుడు మంచం మీద పెట్టి స్నానం చేపిస్తారు కదా, ఆ సబ్బు పొరపాటున కానీ పక్కకి వేస్తాను, నువ్వెక్కడ మనిషి కూడా నాయన, ఆ సబ్బు కూడా లోపలనే చేయి. కూడా తప్ప కూడా పొరపాటున బయట వేయకూడదు, లోపలనే చేయి. అన్ని లోపలనే వేస్తారు. ఆ సంతూర్ సబ్బు పేపర్ కూడా లోపలనే వేస్తారు. అదే సబ్బు కొట్టుకుంటేనేమో ఆయన బతికి చచ్చిపోయినప్పుడు అదే సబ్బు, అదే సెంటు, అదే సబ్బు. అంటే చనిపోయినప్పుడు, అప్పుడు యూదుల కాలంలో కూడా చనిపోయినప్పుడు సుగంధ ద్రవ్యాలతో శరీరాన్ని అలంకరించేవాళ్ళు. అందుకే ఆయన ఏమంటాడంటే, నా భూస్థాపన నిమిత్తమై ముందుగానే ఈమె ఏం చేసింది? నా శరీరమును ముందుగా ఏం చేసింది? అభిషేకిస్తుంది. దేని ద్వారా? ఈ అత్తరు ద్వారా నా తల మీద పోసి నన్ను అభిషేకిస్తుంది. ఈమె చేసిన ఈ పని చాలా గొప్పది అంటాడు ఆయన. సర్వలోకములో చూడండి, ఎక్కడ ఎవరి ద్వారా ప్రశంసించబడుతుంది? ఎవరి ద్వారా ప్రశంసలను పొందుకుంటుంది? ఈమె ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా ప్రశంసలను పొందుకుంటుంది. ఈ రోజు కూడా మనం చేసే పని ఎవరు మెచ్చుకోవాలా? దేవుడు మెచ్చుకునేటట్టుగా ఉండాలి. మనుషుల మెప్పు కాదు, దేవుడు మెచ్చుకునే విధంగా, దేవుని మనసుకు నచ్చే విధంగా మనం నడుచుకోవాలి. మనం అనుకోవచ్చు అట్లా నడుచుకోవాలంటే యేసు ప్రభు ఇప్పుడు ఉండింటే మేము కూడా అత్తరు బాగులు కొట్టి ఆయన నెత్తి మీద వేస్తుంటే అనుకునొచ్చు. అప్పుడంటే ఆయన ఉన్నాడు, ఇప్పుడు అవి కాదు చేయాల్సింది. అందుకే ఇప్పుడు మన వాళ్ళు అదే చేస్తారు పాపం. చాలా మంది ఇప్పుడు కూడా క్రైస్తవులు చనిపోయినప్పుడు ఈస్టర్ పండుగ వస్తుందంటే ఈస్టర్ రోజు ఏం చేస్తారు? ప్రభాను మా కోసం చనిపోయినావునైనా అని ఏం చేస్తారు? అత్తరు అంటిస్తారు, ఊదిగడ్డలు అంటిస్తారు, క్రొవ్వొత్తులు అంటిస్తారు, టెంకాయ కొడతారు. ఇవన్నీ ఎవరికి? ఊదిబత్తులు ఎవరికి అంటిస్తారు? ఇంకా విచిత్రం ఏమంటే మన దాంట్లోనే చాలా మంది ఆర్సీఎంకి కూడా పోతున్నారు. చాలా మంది ఆర్సీఎం చర్చికి మామూలుగా విగ్రహారాధన చేస్తూ మానలేరు కాబట్టి ఆడికి పోతే ఏదో ఒక రకంగా టెంకాయ కొట్టొచ్చని ఆడిపోయి టెంకాయ కూడా కొట్టేస్తున్నారు. బ్రతికిన మనిషి, మనతో మాట్లాడుతున్న మనిషికి ఒక ఫోటో పెట్టి అనుకోకుండా దండ వేసి ఊదిగడ్డ అంటించినా మనకు సడన్ గా చూసిన మనిషి ఏమనుకుంటారు? గుండె దడ అంటారు కదా. అదే మధ్యాహ్నం చూస్తే అప్పుడే ఫోటోకి ఏమేసినారు? దండ, పక్కలో ఊదిపట్టీలు, ఇంకా ప్రేమ ఉంటే క్రొవ్వొత్తి. ఇవన్నీ ఎవరి కోసము? చనిపోయిన వాళ్ళ కోసం. మన ప్రభు అయితే, నేను మృతుడనైతిని కానీ యుగ యుగములు నేను సజీవుడనై ఉన్నాను. అందుకే ఏమంటాడంటే, నన్ను మీరు మృతులలో వెతుకుతున్నారు, నేను ఇక్కడ లేను, నేను తిరిగి లేచి ఉన్నాను, నేను చెప్పిన మాట ప్రకారంగా తిరిగి లేచి ఉన్నాను, నేను సజీవుడను అని చెప్తున్నాడు ఆయన. కానీ ఇక్కడైతే ఆయన చేస్తున్న పని మంచి పని. నా యొక్క భూస్థాపన నిమిత్తము ఆమె నా శరీరమును ముందుగా అభిషేకించను. సర్వలోకములో ఎక్కడ ఈ సువార్త ప్రకటింపబడునో అక్కడ ఈమె చేసినది జ్ఞాపకార్థముగా ఏమైతుంది? ప్రశంసింపబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నిశ్చయముగా అంటే ఇందులో ఏమాత్రము కూడా బేషరతుగా ఖచ్చితంగా చెప్తున్నా. ఈమె పేరు
ప్రపంచములో అన్ని చోట్ల సర్వలోకములో ఈమె పేరు ప్రకటించబడుతుంది. ఇప్పటి వరకు కూడా, ఈ రోజు వరకు కూడా మనం ఆమె గురించి ఏం చేస్తున్నాము, తెలుసుకుంటున్నాం. ప్రశంసించబడుతుంది ఆమె పేరు. ఈరోజు మనం కూడా దేవుని ద్వారా ప్రశంసించబడాలి. దేవుడు మెచ్చుకునే విధంగా మనం నడుచుకోవాలి. అందుకే దేవుని ప్రశంసలను పొందుకునింది ఈ స్త్రీ. ఇంకొక మాట చూడండి, మత్తయి సువార్త 25వ అధ్యాయము 23వ వచనంలో చూస్తే, యజమానుడు తలాంతులు ఇచ్చినాడు. తలాంతులు ఇచ్చినప్పుడు ఒకనికి 1 తలాంతు, 2 తలాంతులు, 5 తలాంతులు ఇచ్చినప్పుడు 1 తలాంతు ఇచ్చినవాడు భూమిలో దాచిపెట్టినాడు. 2 తలాంతులు ఇచ్చినాడు వాడు 2కు 2 సంపాదించినాడు. 5 తలాంతులు ఇచ్చిన వాడు ఏం చేసినాడు, 5కు 5 సంపాదించినాడు. అయితే అప్పుడు ఆ యజమానుడు అంటున్నాడు చూడండి, మత్తయి సువార్త 25వ అధ్యాయము 23వ వచనంలో చూస్తే, అతని యజమానుడు బలా నమ్మకమైన మంచి దాసుడా. ఏమంటున్నాడు, అతని యజమానుడు ఆ తలాంతులు సంపాదించిన వానితో, ఆ తలాంతులు సంపాదించిన వానితో ఏమంటున్నాడు, బలా నమ్మకమైన మంచి దాసుడా. మనల్ని కూడా దేవుడు ఏమనాలా, బలా నమ్మకమైన మంచి దాసుడా, మంచి దాసురాలా అని మనం అనిపించుకోవాలి. ప్రతి మనిషిలో కూడా ఒక తలాంతు దేవుడు ఇచ్చింటాడు. కొంతమందికి కొన్ని తలాంతులు ఇచ్చింటాడు. ఆ తలాంతులను మనం ఏం చేయాలా, భూమిలో దాచిపెట్టాలా. భూమిలో దాచిపెట్టిన వాడిని ఏమన్నాడు దేవుడు, అరే చెడ్డ దాసుడా, నీకు కూడా ఒక తలాంతు దేవుడు ఇచ్చింటాడు. నీకి కొన్ని తలాంతులు దేవుడు ఇచ్చింటాడు. మంచిగా పాట పాడేటువంటి తలాంతు, వాక్యము చదివేటువంటి తలాంతు, ఇంకా మంచిగా దేవుని పనిలో మంచి పని చేసేటువంటి తలాంతు దేవుడు నీకు ఇచ్చినప్పుడు, ఆ పని విషయంలో నిన్ను కూడా దేవుడు ఏమని పొగడాలా, బలా నమ్మకమైన మంచి దాసుడా. లేకపోతే నువ్వే అనుకున్నా, నేను మంచిగా పని చేస్తున్నా కాబట్టి బలా నమ్మకమైన మంచి దాసుని, బలా నమ్మకమైన మంచి దాసురాలుని అని మనమే అనుకోవాలా. ఎవరు మెచ్చుకోవాలా, యజమానుడు మెచ్చుకోవాలి. మన యజమానుడు ఎవరు, దేవుడు. ఆయన మనల్ని మెచ్చుకోవాలి. బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో ఎట్లున్నావు, నమ్మకముగా ఉంటివి. కొంచెములోనే ఎట్లున్నావు, నమ్మకంగా. కొంతమందికి కొంచెంలోనే నమ్మకాన్ని పోగొట్టుకుంటారు. నమ్మకము పోతే మరలా తిరిగి రాదు. అందుకే నమ్మకాన్ని సంపాదించుకోవాలి. ఈ కొంచెములో నీవు నమ్మకముగా ఉంటివి కనుక నిన్ను అనేకమైన వాటి మీద నియమించేదను, నీ యజమానుని సంతోషములో పాలు పొందుమని అతనితో చెప్పెను. ఈ దాసుడు యజమానునితో ఏం పొందినాడు, ప్రశంసను పొందినాడు. ఏమని, బలా నమ్మకమైన, చెప్పాలా, బలా నమ్మకమైన మంచి దాసుడా అని ప్రశంసను పొందుకున్నాడు. మనం కూడా దేవుని ద్వారా ప్రశంసను పొందుకున్న వారి వలె మనం ఉండాలి. దేవుడు మెచ్చుకునే విధంగా మనం ఉండాలి. అందుకే ప్రభు మెచ్చుకున్న వాడే యోగ్యుడు, కానీ తన్ను తాను మెచ్చుకున్న వాడు యోగ్యుడు కాదు. యోబు గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనంలో యోబు గురించి దేవుడు చెప్తున్నాడు. దేవుడు పొగుడుతున్నాడు యోబుని, దేవుడు ప్రశంసిస్తున్నాడు యోబుని, దేవుని చేత ప్రశంసించబడుతున్నాడు. అందుకు యెహోవా, నీవు నా సేవకుడు అయిన యోబు సంగతి ఆలోచించితివా. ఎవరితో చెప్తున్నాడు ఈ మాట, సాతానుతో చెప్తున్నాడు. ఇదిగో నీవు భూమి మీద ఇటు అటు తిరుగుతూ ఇక్కడికి వచ్చినావు, మంచిదే, కానీ ప్రత్యేకంగా దేవుడు ఏం చెప్తాడంటే, నా సేవకుడైన యోబు సంగతి నీవు ఆలోచించితివా. అతడు ఎటువంటి వాడు అని చెప్తున్నాడు, యథార్థవంతుడును న్యాయవంతుడును దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు, భూమి మీద అతని వంటి వాడు ఎవడును లేడు.
ఎంత మంచిగా ప్రశంసించబడుతున్నారు చూడండి. భూమి మీద ఇతని వంటి వాడు ఎవరు లేరు. యోబే చెప్పుకుంటున్నాడా యోబు గురించి? ఎవరు చెప్తున్నారు? చెప్పాలి, ఎవరు? దేవుడు చెప్తున్నాడు. కొన్ని లక్షణాలు కాదు. యోబు ఎవరు? సామాన్యమైన వ్యక్తి కాదు. యోబు ఊజు దేశానికి రాజు. ఈ రాజులో ఉండే లక్షణాలు చూడండి. ఈ రాజులో ఉండే ఈ గుణాలు ఎవరికి అనుకూలంగా ఉన్నాయి? దేవునికి అనుకూలంగా, దేవుడు మెచ్చుకునే విధంగా ఆయన లక్షణాలు ఉన్నాయి. అందుకు యెహోవా నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవంతుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు, భూమి మీద అతని వంటి వాడు ఎవడును కూడా లేడు. ఎవరికి చెప్తున్నాడు ఈ మాట? సైతాన్ తక్కువడు కాదు. అది వెంటనే చెప్తుంది ఏమని? ఊరికనే అంత భయభక్తులు కలిగి ఉన్నాడా? మనం కూడా అంటాం కదా, ఇతను చాలా మంచోడు, ఈమె చాలా గొప్పది అంటే మనం యాదో ఒకటి కొరువు పెడతాం. ఆయబ్బా ఊకనే వస్తుంది ఆ ప్రార్థన కాయమా, ఈమె ఎంత మంచిదో నీకు తెలుసా అంటే ఏం మంచిదో నాకు చెప్పు. ఆమెలో ఉండే చెడ్డవన్నీ నేను చెప్తా, మనకుండేవన్నీ ఇవే. ఈయన చాలా మంచోడు అని ఎవరి గురించి అయినా మనం అన్నామనుకో, ఈమె చాలా మంచిది, ఈయన చాలా మంచోడు అంటే చూసినాములే ఆయన మంచితనం, ఆమె చెడ్డతనం ఎంతుందో నీకు తెలుసా? మనిషి ఏం చూస్తాడంటే, ఒక తెల్లని కాగితం ఉంటది, ఆ తెల్ల కాగితాన్ని అంతటిని కూడా చూడరు. ఏం చేస్తారు? దాని మీద పెన్నుతో ఒక చిన్న చుక్క ఉంటే మనిషి దృష్టి అంతా దేని మీద పోతుంది? ఆ తెల్లని కాగితం మీద ఉండే ఒక నల్ల చుక్క మీదనే పోతుంది. అవునా కదా? వెంటనే అపవాది ఏమంటుంది? యోబు ఊరికేనే నీ యందు భయభక్తులు కలిగి ఉన్నాడా? యోబుకి నువ్వేం చేసినావు? ఆయన చుట్టూ నువ్వేం వేసినావు? కంచె వేసి కాపాడుతున్నావు. కాబట్టే యోబు నీ యందు భయభక్తులు కలిగి ఉన్నాడు అని ఒక మాట అనేసింది. అంటే ఆయన ఏమన్నాడు? అయితే చూసుకో, ఆ కంచెను తీసేసాయి, యోబుని నువ్వు ఏమైనా చేసుకో, కానీ అతని ప్రాణమును మాత్రం నువ్వు ముట్టొద్దు. ఇంత కండిషన్ గా చెప్పి యోబు దగ్గరికి, యోబు మీదకి ఎవరు పంపిస్తున్నాడు? యుద్ధానికి సైతాన్ని పంపించినాడు. అయినా కూడా యోబు యథార్థతలోను న్యాయములోను భక్తిలోను తప్పిపోకుండా, చెడుతనము చేయకుండా దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. చివరికి తన భార్య కూడా ఆయనను ఏం చేసింది? చిన్న చూపు చూసింది. నీవు ఇలాగనే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండవా? దేవుని దూషించి మరణముగా అని చెప్పినా కూడా ఆయన విశ్వాసమును వదలకుండా దేవుని చేత ప్రశంసించబడినాడు. కాబట్టి ఎంత ఆశీర్వాదాలు పొందుకున్నాడు? రెండంతల దీవెనలు పొందుకున్నాడు. ఈరోజు మనం కూడా, మనుషులందరూ కూడా నువ్వు చేస్తున్న ఒక మంచి పనిని చూసి దూషించినప్పటికి కూడా, నువ్వు ఎవరితోనైనా మంచిగా ఉన్నప్పుడు ఎవరైనా నిన్ను చూసి ముఖం మార్చినా కూడా నువ్వు లెక్క చేయొద్దు. ఎందుకంటే నువ్వు చేస్తున్న పని మంచి పని. నువ్వు చేస్తున్న పని ఎవరికి ఇష్టమైన పని? దేవునికి ఇష్టమైన పని. అందుకే దేవునికి ఇష్టమైన పని మనం చేస్తున్నప్పుడు మనుషులకు నచ్చదు. మనం ముందు చదువుకుంటే మార్కు సువార్త 14వ అధ్యాయంలో ఆమె చేసిన పని ఎవరికి? ఈమె నా ఎడల ఏ కార్యం చేసింది అన్నాడు ప్రభువైన యేసుక్రీస్తు? మంచి కార్యము చేసింది. కానీ వాళ్ళ దృష్టిలో ఏమైంది? వారు ఆమె మీద సనుగుకొనిరి. మన మీద కూడా ఎన్నో సనుకోవచ్చు. ఏదైనా మంచి పని చేసినప్పుడు, దేవుని పని కోసం సహకరించినప్పుడు, దేవుని పని కోసం ఇచ్చినప్పుడు, దేవుని పని కోసం నువ్వు ఎంత బాగా పని చేస్తుంటే అంత నీకు విమర్శలు రావచ్చు. కానీ మనుషుల విమర్శలు నువ్వు లెక్క చేయొద్దు. దేవుడు నిన్ను ప్రశంసించడానికి నీ మీద దృష్టి పెట్టినాడు. నువ్వు చేసే పనికి ఏదో ఒక రోజు నిన్ను నన్ను ఏమంటాడు ఆయన? బలా నమ్మకమైన మంచి దాసుడా అని నిన్ను గురించి ప్రశంసించేటువంటి సమయము వచ్చే వరకు నువ్వు బాగా పనిచేయి దేవుని కోసం. ఇక్కడ యోబు చక్కగా దేవుని యందు నడుచుకున్నాడు,
దేవుడు ప్రశంసించే విధంగా ఆయన జీవితాన్ని ముందుకు కొనసాగించినాడు. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 23వ వచనంలో చూస్తే అబ్రహామును కూడా దేవుడు మెచ్చుకుంటున్నాడు. అబ్రహామును కూడా దేవుడు ప్రశంసలతో పొంగుతున్నాడు. చూడండి, కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను, అను లేఖనము నెరవేర్చబడెను, మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగెను. ఎవరి స్నేహితుడు అబ్రహాము? దేవుని స్నేహితుడు. చాలా మంది చెప్తారు, నాకు దేవుడు ఎంత గొప్పోడు తెలుసా, దేవుడు నాకు ప్రత్యక్షమైనాడు, దేవుడు నన్ను చూసినాడు, దేవుడు నేను మాట్లాడినా అని చెప్తాడు. కానీ ఇక్కడ ఎవరు చెప్తున్నారు నా స్నేహితుడు అని? ఎవరు చెప్తున్నారు? యేసు ప్రభువే చెప్తున్నాడు. అబ్రహాము మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు. దేవునికే స్నేహితుడంట. అబ్రహాము దేవుడు, అబ్రహాం అంటలేడు యేసు ప్రభు దేవుడు నాకు స్నేహితుడు అని. ఎవరంటాడు? దేవుడే అంటాడు నాకు ఈయన స్నేహితుడు. చాలా మంది కొన్ని పెగ్గిలు చెప్తారు కదా. ఒక ఆయన చెప్తుండే అప్పుడు నాకు బాగా ఫ్రెండే, పోయిన గవర్నమెంట్ లో మినిస్టర్ ఉండే ఆయన. నాకు చెప్తుండే వాడు, నాకు అసలు మినిస్టర్ ఎంత క్లోజ్ తెలుసా అంటే, ఎంత క్లోజ్ రా అంటే, పోతేనే రారా కూర్చో, థమ్స్అప్ తాగుతావా, పెప్సీ తాగుతావా, సమోసాలు తెప్పియాలా, బిర్యానీ తెప్పియాలా అని అంటాడు అంటుండే. నేను ఇంటుండే అట్టనా 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 అని. ఓ రోజు పోదాం బాగా చూద్దాము, మళ్ళీ క్లోజ్ కదా నీకు అన్నా. వద్దులే ఏం వద్దు, వద్దులే రారా పండుంది నాకు, ఒకసారి పోదాం రా అన్న. వద్దులే 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 అంటాడు. ఎందుకబ్బా అనుకున్నా నేనంటున్నా నీకు చాలా క్లోజ్ కదరా, అంత క్లోజ్, నువ్వు పోతేనే ఏం చెప్తాడు, రా కూర్చోరా, థమ్స్అప్ తాత బెల్లు కొడతాడంట. బెల్లు కొడితేనే ఉంటారు కదా మినిస్టర్ల కాడ, మనిషి వస్తాడు, మా వాడు వచ్చినాడు, భోజనం టైం అయితే బిర్యానీ అంటాడు, మామూలుగా పోతే టీ తెప్పిస్తాడు, థమ్స్అప్ తెప్పిస్తాడు. అంటే పోయినాం, పోతే ఆడ పోయి కూర్చున్నాము, సీట్ రాసి పంపించినాడు. ఎంతసేపు అయినా లోపలికి పిలుస్తలేడు. పోయి కూర్చుంటే పలకరిలా, ఏం రా అంటే, ఏవో బిజీలో ఉండి చేసినాం. మళ్ళీ రెండోసారి పోయినాం. అంటే ఏం చెప్తుంటారు కొంతమంది, ప్రశంసలు ఎక్కువగా చెప్తుంటారు. ఎందుకంటే మనుషుల దగ్గర గ్రేట్గా ఉండాలా అని, మనుషుల దగ్గర బాగా పేరు తెచ్చుకోవాలి. కానీ ఇక్కడ ఎవరు చెప్తున్నారు? అబ్రహాము దేవునికి స్నేహితులని దేవుడే చెప్తున్నాడు. వాక్యంలో రాయబడింది చూడండి, మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగెను. ఎందుకు దేవునికి స్నేహితుడైనాడు, ఎందుకు దేవునికి ఇష్టడుగా అయినాడంటే, విశ్వాస పరీక్షలో అబ్రహాము ఏమైనాడు? విశ్వాస పరీక్షలో అబ్రహాము ఏమైనాడు? పాస్ అయినాడు. అబ్రహాము నెగ్గినాడు. తాను ఒక్కగానొక్క ఇస్సాకును బలిగా ఇచ్చుటకు వెనుదీయలేదు. అంటే దేవుడు నీ ఒక్కగానొక్క ఇస్సాకును తీసుకొచ్చి మొరియా పర్వతం మీద బలిగా అర్పించు అంటే వెనుక తీయలే. దేవుడు మాట చెప్పకముందే తన కుమారుని తీసుకొని బలి అర్పించడానికి ప్రయాణమైనాడు. అన్ని విషయములలో విశ్వాసంగా ఉన్నాడు, నడుచుకున్నాడు. కాబట్టి అబ్రహాము దేవునికి ఏంగా ఉన్నాడు? స్నేహితుడుగా ఎంచబడినాడు. కాబట్టి అబ్రహామును కూడా దేవుడు పొగుడున్నాడు ఇక్కడ. ఏమని? మరియు దేవుని స్నేహితుడని అబ్రహాముకి పేరు, అంటే దేవుని చేత పొగడబడినాడు. దానియేలు 10వ అధ్యాయము 18 నుంచి 19 వరకు చూస్తే దానియేలు గురించి కూడా చెప్పబడుతుంది ఇక్కడ. అతడు మరలా నన్ను ముట్టి నన్ను బలపరచి, దానియేలు 10వ అధ్యాయము 18-19లో అతడు మరలా నన్ను ముట్టి నన్ను బలపరిచి, నీవు బహుప్రియుడము, భయపడకము, నీకు శుభమవును గాక, ధైర్యము తెచ్చుకోమని నాతో చెప్పెను. 11వ వచనం, దానియేలు నీవు బహుప్రియుడవు. దానియేలు నువ్వెవరవు? బహుప్రియుడు. ఎందుకు దానియేలు బహుప్రియుడు? దానియేలు కూడా భయపడలేదు. దర్యావేషు ఒక శాసనము ఏర్పాటు చేసి 30 రోజుల వరకు కూడా ఎవరు కూడా ఏ రాజు దగ్గరికి నేను తప్ప, ఆయన ఏమన్నాడు? దర్యావేషు నేను తప్ప మరి యొక్క దేవుడి దగ్గర కానీ మనుషుల దగ్గర కానీ 30 రోజుల వరకు ఎవరు కూడా వెళ్ళి
వాళ్ళ విన్నపాలు కానీ వారి మొరలు కానీ పెట్టకూడదు. ఒకవేళ ఎవరైనా అట్లా చేస్తే వాడిని తీసుకుపోయి ఎక్కడ పడేస్తాను, సింహపు బోనులో తీసుకుపోయి వేస్తా అని చెప్పి ఒక శాసనము ఏర్పాటు చేస్తే కూడా శాసనము దానియేలు అది తెలిసి కూడా ఏం చేసినాడు, దాన్ని లెక్క చేయలే. ఏం చేసినాడు చూడండి, 6వ అధ్యాయము 10వ వచనం. దానియేలు 6వ అధ్యాయము 10వ వచనం చూస్తే చదవండి. దానియేలు 6వ అధ్యాయము 10వ వచనం. ఇట్టి శాసనము సంతకము చేయబడనని. ఇట్టి శాసనము, ఏ శాసనము? ఏ మనుషుడు కూడా నా దగ్గరికి తప్ప మరి ఎవరి దగ్గరికైనాను కూడా 30 రోజుల వరకు ఏ మొర పెట్టకూడదు, ఏ విన్నపాలు చేయకూడదు అని ఒక శాసనం చేసినప్పుడు అది తెలిసి కూడా దానియేలు ఏం చేసినాడు, అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాలుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచు వచ్చెను. ఆయనను ఏం చేస్తూ వచ్చినాడు, స్తుతించుచూ వచ్చినాడు. శాసనము రాయబడి ఉండేది తెలుసా తెలియదా దానియేలుకి? ఒకవేళ ఈ శాసనము మీరితే ఎక్కడ తీసుకుపోయి వేస్తారని తెలుసు దానియేలుకి. సింహపు బోనులో తీసుకుపోయి పడేస్తారని తెలిసి కూడా భయపడలే. ఎందుకంటే దేవునికి మాత్రమే భయపడుతున్నాడు, దేవుని మాత్రమే ప్రేమిస్తున్నాడు. ఆయన రాజు శాసనాన్ని లెక్క చేయడం లేదు, అలాగూ చేస్తూ ఉన్నాడు. ఆ మనుషులు గుంపు కూడి వచ్చి దానియేలు తన దేవునికి ప్రార్థన చేయుటయు ఆయనను బతిమాలుకొనుటయును చూచి రాజు సముఖమునకు వచ్చి శాసన విషయమును బట్టి రాజా 30 దినముల వరకు నీకు తప్ప మరి ఏ దేవునికైనను మానవునికైనను ఎవరినో ప్రార్థన చేయకూడదు. ఎవరికి కూడా ఏం చేయకూడదు, ప్రార్థన చేయకూడదని నువ్వు ఒక శాసనం ఏర్పాటు చేసినావు. అయినా కూడా ఆ శాసనాన్ని మీరి ఈ దానియేలు ఏం చేసినాడు, ప్రార్థన చేస్తున్నాడు. చూడు, ఎవరైనా చేసిన ఎడల వాడు సింహముల గుహలో పడద్రోయబడునని నీవు ఆజ్ఞ ఇయ్యలేదా అని మనవి చేయగా రాజు మాదీయుల యొక్కయు పారసీకుల యొక్కయు పద్ధతి ప్రకారము ఆ సంగతి స్థిరము ఎవరునూ దాన్ని రద్దుపరచజాలరనెను. అందుకు వారు చెరపట్టబడిన యూదులలోను నా దానియేలు నిన్నే కాని నీవు పుట్టించిన శాసనమునే కాని లక్ష్య పెట్టక అనుదినము ముమ్మారు ప్రార్థన చేయుచు వచ్చుచున్నాడనిది. ఎన్ని రోజులు? అనుదినము ముమ్మారు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆ ప్రార్థన వీరుడుగా దానియేలు ఉన్నాడు కాబట్టి, తన ప్రాణమును సహితము లెక్క చేయకుండా ఉన్నాడు కాబట్టి దానియేలు ఏమైనాడు, బహుప్రియుడుగా అయినాడు. ముమ్మారు అంటే ప్రాణము పోతుంది అని తెలిసినా కూడా, శాసనము ఏర్పాటు చేసినా కూడా రాజు చేసిన శాసనాన్ని ధిక్కరించి దేవుని శాసనాన్ని అవలంబించినాడు. దేవుని శాసనానికి మాత్రమే మోకాలుంచినాడు. ఆయన ఎదుట మోకాలుంచితే ఆయన రక్షిస్తాడని నమ్మినాడు కాబట్టి దాని మాత్రమే నమ్మినాడు. అందుకే దానియేలు సింహపు బోనులో వేసినా కూడా దానియేలు ప్రాణము ఏమైంది, కాపాడబడింది. దానియేలు సింహపు బోనులో వేసిన సింహపు నోరు ఏం చేసినాడు, దేవుడు మోయించినాడు. అంటే దానియేలు దేవుని చేత ప్రశంసించబడుతున్నాడు. నీవు బహుప్రియుడవు. నీవు ఎవరవు? బహుప్రియుడవు. మనం కూడా దేవునికి బహుప్రియుడుగా ఉండాలి, బహుప్రియురాలుగా ఉండాలి. పరమగీతంలో ఉంది కదా, నా ప్రియురాలు ఎటువంటిది, మన గురించి చెప్పబడాలి. నీ గురించి నా గురించి దేవుడు చెప్పాలి. అయ్యా నీ ప్రియుని యొక్క విశేషం ఏమి, నీ ప్రియుడు ఎంత అందంగా ఉన్నాడు ఒకసారి చెప్పు అంటే
ఆ ప్రియుని గురించి చెప్తుంది. నా ప్రియుడు ధవలవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మందిలో ఉన్న నేను నా ప్రియుని నేను గుర్తించగలుగుతా. నా ప్రియుని కురులు నొక్కులుగా ఉన్నవి అని చెప్తుంది. నీ ప్రియురాలు యొక్క విశేషం ఏమి అంటే తన ప్రియురాలు గురించి చెప్తుంది. నా ప్రియురాలు ఎవరు అంటే సంధ్యారాగము చూపట్టుచు సూర్యుని అంత స్వచ్ఛము గలదై యూహిత సైన్య సమభీకర రూపిణియగు ఈమె ఎవరు అంటే ఈమె శూలమితి. ఈరోజు నీవు నేను కూడా బహుప్రియురాలుగా ఉండాలంటే దేవుడు మన గురించి ప్రశంసించాలి. అంటే మనము కూడా దానియేలు చేసినట్టుగా ముమ్మారు ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. ముమ్మారు ప్రతిరోజు ఖచ్చితంగా ముమ్మారైనా ప్రార్థన చేయాలి. ఎంతమంది మీరు ముమ్మారు ప్రార్థన చేస్తున్నారు? 3 సార్లు. అంటే 3 సార్లు భోజనం టైం మాత్రం కాదు, మామూలుగా భోజనం చేసేటప్పుడు 3 సార్లు చేయొచ్చులే. పొద్దున టిఫిన్, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం. ఇది కాకుండా ఎక్స్ట్రా 3 సార్లు చేసినా మనస్ఫూర్తిగా ఎంతమంది చేస్తున్నాం? ప్రభా నీకు స్తోత్రం, నాకు ఆత్రం అనతోలి ఎంతమంది చేస్తున్నారు? చాలా సార్లు చేస్తున్నా. ఎట్లా? కూర్చున్నప్పుడు స్తోత్రం, లేచినప్పుడు స్తోత్రం. అది కాదు, నిజంగా మనస్ఫూర్తిగా మనసు నిండగా దేవుని ప్రార్థన చేయాలి. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటా యేసయ్యా, నీ ప్రేమ చాలయ్యా, నీ ఉంటే చాలు, నీవు రాకపోతే నేనేమైపోతునో. ఇవన్నీ ఒకసారి ఆలోచిస్తే, ఆ పాటలు ధ్యానిస్తే చాలా సంతోషమవుతుంది. ఆ నిజమైన మహానుభావుడు ఈ లోకానికి రాకపోయి ఉంటే మనం ఎంత దరిద్రులమై ఉండేవాళ్ళమో, ఎంత పాపులుగా మిగిలిపోయే వాళ్ళమో. ఆయన మనల్ని ప్రేమించి ఉన్నాడు, మన కోసము తన ప్రాణములు సమర్పించి ఉన్నాడు. అందుకే దానియేలు దేవునికి దృష్టిలో ఎంత బహుప్రియుడుగా పొగడబడినాడు. ఇంకొకటి చూడండి, అపొస్తలుల కార్యం 13వ అధ్యాయం 22వ వచనం. దావీదు దేవుని ఇష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశములన్నీ కూడా నెరవేర్చును అని చెప్పి అతని గూర్చి సాక్ష్యం ఇచ్చాను. దావీదు ఎవరంట? దేవుని ఇష్టానుసారుడైన మనుష్యుడు. దేవుడు దావీదును ఎన్నుకున్నాడు. మరి యెషయికి చాలా కుమారులు ఉన్నప్పటికీ కూడా ప్రత్యేకంగా దేవుని దృష్టి ఎవరి మీద పోయింది? దావీదు మీదకి పోయింది. దావీదు దేవునికి ఇష్టానుసారుడుగా ఉన్నాడు. అందుకే దేవుడు అతన్ని అంటాడు, ఇతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు, అతడు నా ఉద్దేశములన్నీ కూడా నెరవేర్చును అని అతని గూర్చి సాక్ష్యం ఇచ్చాను. మన గురించి కూడా సాక్ష్యం చెప్పాలి. ఎవరు చెప్పాలా సాక్ష్యము? మనుషులైతే లేని సాక్ష్యం చెప్తారు. ఎప్పుడు చెప్తారు సాక్ష్యం? ఎప్పుడు చెప్తారు చెప్పండి? మనుషుల గురించి. వెరీ గుడ్. మామూలుగా కోట్ల సాక్ష్యాలు చెప్తారు, అది కూడా దొంగ సాక్ష్యం పెట్టి చెప్పిస్తారు. దొంగ సాక్ష్యాలే గెలుస్తాయి ఈనాడు. నిజంగా సాక్ష్యాలు చెప్పేదలు పోతారు, దొంగ సాక్ష్యాలే గెలుస్తాయి. కానీ చనిపోయినప్పుడు కూడా సాక్ష్యాలు చెప్తారు. ఏమని చెప్తారు తెలుసా? నిజమైన సాక్ష్యాలు చెప్పేదోళ్ళు చాలా తక్కువ. మీరు చనిపోయినప్పుడు చూడండి, పాపం ఇంట్లో ఏమనుకుంటారో ఏమో అని చనిపోయినప్పుడు ఏం చెప్తా తెలుసా? ఈ అమ్మ చాలా మంచిది అని, ఆమె చాలా రంగులది ఉంటుంది. కానీ ఏం సాక్ష్యం చెప్తారు? ఈమె చాలా మంచిది, ఇంట్లోనల్లా తిప్పలు పెట్టింటది, కానీ ఇంటేమనే చెప్తుంది చచ్చిపోయినప్పుడు. ఏమని? ఈమె చాలా మంచిది, ఇంకా ఎప్పుడు ప్రార్థన రాదు, కానీ ఈమె చాలా భక్తురాలు, ఈమె రోజు చచ్చిపోతుండే. ఇంకా కలిపి చెప్తారు, ఈమె పాట కూడా పాడుతుంది అంటే పక్కలో అంటారు, ఎప్పుడు వస్తుందమ్మా ప్రార్థనకి అంటారు. గట్టిగా వస్తుంది. పక్కలో మాట్లాడతాం, ఎప్పుడు వస్తున్నా ప్రార్థనకి అంటే పక్కన గట్టిగా వస్తున్నారు. ఏమో వాళ్ళ ఇష్టం చెప్పుకోవట్లేదు. ఈమె బాగా చర్చకు వస్తుందంటే గట్టిగా సార్ ఆమె ప్రార్థన రాదని అందరూ తెలుసులేదు. కానీ మళ్ళీ ఆమె ఎందుకంటే చెప్తుంది, పాపం ఏదో చచ్చిపోయింది కాబట్టి చెప్తుంది. ఈయన చాలా మంచోడు, అస్సలు తాగకుండా, అంటే ఆయన తాగి దొల్లాడుతుంటాడు, కానీ చెప్తాడు. ఈయన ఏం తిట్టడు, చాలా మంచోడు, కానీ ఆయనకు నోరు తెస్తే అన్ని గబ్బు మాటలే, కానీ ఆయన గురించి చెప్తారు. ఇది ఎవరు చెప్పే సాక్ష్యాలు? మనుషులు చెప్పే సాక్ష్యాలు. కానీ దేవుడు చెప్తున్నాడు సాక్ష్యం.
ఈయన నాకు ఇష్టానుసారమైనటువంటి మనుష్యుడు, నా ప్రియుడు. దేవుడు చెప్తాడంటే అబద్ధమా నిజమా? మనుషులు చెప్తాడు నా ప్రియుడు, నువ్వంటే నాకు చాలా ఇష్టము అంటాడు. తర్వాత మనుషుల ఏమి ఇష్టమో ఏమో లేదు, ఏమంటే ఊరిగా చెప్పినట్లా ఏమైనా అనుకుంటారని అని మనం అంటాం. కానీ దేవుడు చెప్తాడు ఇక్కడ, దావీదు ఎటువంటి వాడంట? ఇష్టానుసారమైన మనుషుడు, అతడు నా ఉద్దేశములన్నీ కూడా నెరవేర్చునని చెప్పి అతని గురించి సాక్ష్యము చెప్పాడు. అది నిజమైన సాక్ష్యం. యేసు ప్రభు కూడా చెప్పినాడు, నేను చెప్పే సాక్ష్యం అది నిజమైనది. ఎందుకంటే నా తండ్రి నన్ను పంపించినాడు, నా తండ్రి చిత్తము నెరవేర్చడానికి వచ్చినాను అన్ని చెప్తున్నాడు. తండ్రి గురించి కుమారుడు చెప్తున్నాడు, కుమారుడు గురించి తండ్రి చెప్తున్నాడు. కానీ మనం చెప్పే సాక్ష్యాలు చాలా లేనివి ఉండేవి లేనట్టు చెప్తారు. ఆ సాక్ష్యాలకు మీరు పొంగిపోవద్దండి. ఎవరు చెప్పాలా మన గురించి సాక్ష్యము? ఎవరు చెప్తారు? గ్రంథాలు ఉంటేవాడా నువ్వు చచ్చిపోయినప్పుడు ఎంత గొప్పగా చెప్పు ఆమె గురించి సాక్ష్యం, మనుషులు మెచ్చుకున్నది. అట్లా పెళ్లిలో కూడా చెప్తున్నాడు ఇప్పుడు సాక్ష్యం. చాలా మంది చనిపోయినప్పుడు కాదు, పెళ్లిళ్ళలో కూడా ఇంటిలో గురించి అందరు తెలిసిన వాళ్ళే ఉంటారు వాళ్ళ. కానీ ఈ పెళ్లి కుమారునికి ఎంతమంది కొడుకులో తెలుసా? 7 మంది కొడుకులు అంటారు. అందరు బంధువులే ఉంటారు. మళ్ళీ ఎందుకు చెప్తారేమో. ఈ పెళ్లి కుమార్తె ఎవరు సంబంధమో తెలుసా అని చెప్తుంటారు. పెళ్లిళ్ళ సాక్ష్యమే, చనిపోయినప్పుడు సాక్ష్యమే, అన్ని సాక్ష్యాలకు మురిసిపోతుంటారు మనం. నీ సాక్ష్యం యాడుంటది? గ్రంథాలు విప్పబడతాయి. ఎవని పేరైనను జీవ గ్రంథమందు వ్రాయబడనట్టు కనబడని ఎడల వాడు ఎక్కడుంటాడు? అగ్నిగుండములో ఉంటాడు. నువ్వు ఎంత చెప్పినా, ఎంత పొగిడినా, ఒక మనిషికి గురించి ఎంత గొప్పగా చెప్పినా ఆయన పేరు యాడుండాలా? గ్రంథంలో ఉండాలా. ఎవరు రాయాలా? ఆయనే రాయాల దేవుడు. మనుషులు రాస్తాకైతే గ్రంథంలో మనిషే రాస్తాడనుకో, విజయే రాస్తాడనుకో. పరలోకానికి పోయే మనుషులు ఎవరెవరు విజయ్ గారి పేరు రాస్తే విజయ్ ఇంటికాడికి కుప్పలు పోతారు. ఇళ్ళ స్థలాలకే పోతాం కదా, నా పేరు లేదన్నా, అన్న నా పేరు ఎక్కి నాకు ఇల్లు కావాలని. పరలోకానికి పోయే వాళ్ళ పేర్లు విజయ్ రాస్తాడు, వాళ్ళే పరలోకానికి పోతారు. అంటే విజయ్కి ఎన్ని డబ్బులు అనే ఇస్తారు. మీరు మొన్న ఈ మధ్యలో యూట్యూబ్లో దాంట్లో చూస్తున్నారు లేదో, మామూలుగా పైన చంద్రమండలంలో స్థలాలు కొనడానికి డబ్బులు ఇస్తున్నారు కదా, ఇప్పుడు పరలోకములో కూడా స్థలాలు ఫ్లాట్లు అమ్ముతున్నాడంట ఒక ఆయన మాస్టరు. ఆయన గురించి యూట్యూబ్లో వచ్చింది. పరలోకములో స్థలము ప్రభు అమ్మమని చెప్పినాడంట దేవుడు. సెంటు 1 కోటి రూపాయలు అంట. ఒక సెంటు ఎంత? 1 కోటి రూపాయలు. ఎక్కడ? చంద్రమండలంలో కాదు, పరలోకముల స్థలము 1 సెంటు ఎంత? 1 కోటి రూపాయలు అని దేవుడు చెప్పినాడంట. ప్లాట్ వ్యాపారం చేస్తున్నాడంట ఆయన. ఈయనకే సెంటు దొరకదా? ఇంక ఈడు ఎప్పుడు అమ్మాల. కాబట్టి మన గురించి ఎవరు కాదు, నువ్వు కాదు, నేను కాదు, ఎవరు చెప్పాలి సాక్ష్యము? దేవుడు చెప్పాలి. దేవుడు పొగిడే విధంగా మనం ఉండాలి. ఇంకొకరి గురించి చూడండి, సంఖ్యాకాండము 12వ అధ్యాయము 3వ వచనం. మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. మిక్కిలి ఏమంట? సౌమ్యుడు, సాత్వికుడు. ఎవరు? మోషే. ఎవరు చెప్తున్నారు? దేవుడు చెప్తున్నాడు. ఇంకొక మాట అంటాడు 12వ అధ్యాయంలోని 7వ వచనములో, అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. ఎవరు? మోషే దేవుని ఇల్లంతటిలో ఎవరంట? నమ్మకమైన వాడు. నమ్మకమైన వానికి ఏమిస్తారు? బాధ్యతలు అప్పగిస్తారు. దొంగకి తాళాలు ఇచ్చినామనుకో ఏం చేస్తాడు? ఇంట్లోనే ఉన్నారు అనుకో దొంగలు, మన ఇంట్లోనే మన వాళ్ళే ఉన్నారనుకో, ఎన్ని డబ్బులు పెట్టినా బీరువానే నిన్ను తెలియదు అంటే ఎవరు తీస్తున్నారు? ఒక మాట అంటారు కదా, ఇంటి దొంగని పట్టలేరు అని. అది ఏమో వాళ్ళ సామెతలే అని. ఈయన కూడా ఎవరికి ఇచ్చినాడంటే నమ్మకమైన వాడు అనే బిరుదు. మోషే నా ఇల్లంతటిలో ఎవరు?
నమ్మకమైన వాడు. దేవుని ఇంటిలో నమ్మకమైన వాడు మోషే. మనం కూడా దేవుని దృష్టిలో నమ్మకాన్ని పెట్టుకోవాలి. ఆదికాండము 6వ అధ్యాయము 8వ వచనం నుంచి చదువుకుంటే నోవాహు కూడా నీతిమంతుడుగా ఎంచబడినాడు. ఇక్కడ చూడండి, చదవండి. ఆదికాండము 6వ అధ్యాయము 8, 9 వచనాలు. అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందిన వాడాయను. యెహోవా దృష్టి యందు నోవాహు కృప పొందిన వాడాయను. నోవాహు వంశావళి ఇదే. నోవాహు నీతిపరుడును తన తరములో నిందారహితుడుగా ఉండి నోవాహు దేవునితో కూడా నడిచినవాడు. ఎవరితోనా? మనతో నడవాలంటే మన మనస్తత్వం ఉన్నోళ్ళే మనతో నడుస్తారు. మన మెంటాలిటీ ఉన్నోళ్ళే మనతో ఉంటారు. మీ మెంటాలిటీ నా మెంటాలిటీ సరిపోతే నాతో 5 నిమిషాలు కూడా మీరు ఉండలేరు, మీతో 5 నిమిషాలు నేను ఉండలేను. అవునా కదా? స్నేహితులు ఉంటారు కదా. ఎందుకు స్నేహితులు అయినారంటే ఒకరి మైండ్ ఒకరికి సెట్ అయింది కాబట్టి స్నేహితులుగా ఉన్నారు. అవునా కదా? నా బెస్ట్ ఫ్రెండ్ అని చెప్తుంటారు స్కూల్లో. మీకు స్కూల్లో ఎవరెవరు ఫ్రెండ్స్ అంటే నేను అప్పుడప్పుడు అడుగుతుంటా పిల్లల్ని, పలానా పేర్లు చెప్తారు. బెస్ట్ ఫ్రెండ్ ఎవరు అంటే ఎవరి పేరు ఒక పేరు చెప్తారు. అవునా కదా? ఆ బెస్ట్ ఫ్రెండ్తో ఎన్ని బాధలైనా చెప్పుకుంటారు, ఎంత కష్టమైనా చెప్పుకుంటారు. వాడే ఎవరు? బెస్ట్ ఫ్రెండ్. మామూలు ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళతో మామూలుగా ఉంటారు, కానీ బెస్ట్ ఫ్రెండ్తో అన్ని పంచుకుంటారు. వాళ్ళే బెస్ట్ ఫ్రెండ్. వాళ్ళే నిజమైన నమ్మకమైన స్నేహితుడు. అందుకే మోషే ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. దేవుడితో నడిచినది ఎవరు? నోవాహు. అంటే ఎంత మనస్తత్వం కలిసి ఉంటేనో నడచాలి దేవునితో, లేకపోతే నడవలేము దేవునితో. 2 ఎద్దులు కూడా బండికి కట్టేసినామంటే 2 ఎద్దులు కలిసి బాగా సరిపోతేనే నడుస్తాయి. ఒక ఎద్దు ఇంకొక ఎద్దు సరిపోకపోతే మొరాయిస్తే ఏమవుతుందంటే బండి నడవలేక నడుస్తుంది. 2 కరెక్ట్గా సెట్ కావాలా. ఒక మెంటాలిటీ మరొక మెంటాలిటీ కరెక్ట్గా సెట్ అయితేనే బాగా నడుస్తాం. ఇది సెట్ కావాలంటే చాలా రోజులు పడుతుంది. అవునా కదా? స్కూల్ పోయినామనుకో పక్కలో కూర్చుంటారు, కానీ ఇద్దరు బాగా క్లోజ్ కావాలంటే ఎన్ని రోజులు పడుతుంది? మామూలుగా ఒక 10 రోజులు 20 రోజులు. ఇంకా బాగా ఫ్రెండ్ కావాలంటే నెల రోజులకి కొంచెం బాగా క్లోజ్ అవుతారు. దేవునితో కూడా నడిచినది ఎవరు? నోవాహు. ఇంకొక ఆయన చూడ, ఈ నోవాహుకి మరొక పేరు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 7వ వచనంలో విశ్వాసమును బట్టి కలుగు నీతికి ఏమైనాడు? నోవాహు వారసుడైనాడు. నీతికి ఏమైనాడు? వారసుడుగా అతడు ఎంచబడినాడు. హానోకు కూడా దేవునితో నడిచినాడు. ఎన్ని సంవత్సరాలు నడిచినాడు? 300 సంవత్సరాలు దేవునితో హానోకు నడిచినాడు. ఎన్ని సంవత్సరాలు? మనము ఎన్ని రోజులు నడుస్తాం దేవునితో? మనమేం నష్టం లేదు, వచ్చి కూర్చుంటాం. దేవునితో ఎంత గడుపుతాం? ఎంత సమయం గడుపుతున్నాం దేవునితో? దేవునిలో మొత్తం ఎన్ని గంటలు అవుతుంది? ఆదివారం ఎన్ని గంటలు లెక్క పెట్టండి. ఆదివారం ఎన్ని గంటలు గడుపుతాం? ఎన్ని గంటలకు మనకు ప్రేయరు? కొంచెం చెప్పండి, నేను మర్చిపోయినా. గట్టిగా చెప్పాలా? 11:30కా? రైట్. 11:30కు వచ్చిన వాళ్ళు లెక్క పెట్టుకోండి ఎంత గంటలు గడుపున్నారో. 11:30, 12:30, 1:30, 2 అంటే 2:30 గంటలు. ఎవరు వీళ్ళు? 11:30కు వచ్చిన వాళ్ళు. 12కు వచ్చిన వాళ్ళు ఎన్ని గంటలు అనిపినట్ట? 2. 12:30కు వచ్చిన వాళ్ళు, 1కి వచ్చిన వాళ్ళు, 1:30కు వచ్చిన వాళ్ళు, సెలవు కీర్తన భారతప్పుడు వచ్చిన వాళ్ళు ఎంత గడిపినట్ట? 4 వారాలకి ఎంత సమయం? 4 వారాలు కరెక్ట్ వస్తే 4 వారాలకు ఎంత సమయము? బుధవారం శుక్రవారం వస్తే 6, 2, 2, 2, 8 అది ఎంత సమయము? కానీ హానోకు ఎన్ని సంవత్సరాలు నడిచినాడు? 300 సంవత్సరాలు నడిచినాడు దేవునితో. మనం ఎన్ని గంటలు నడుస్తున్నాం? నడచలేంలే. మనం నడచాలంటే మన శాత కాదు. కూర్చున్నాలంటే కూడా కాళ్ళు నొప్పులే. నడుస్తామా? నడచాలా? దేవునితో మనం నడచాలా? ఎట్లా? ఆత్మీయమైన సహవాసం.
హానోకు దేవునితో నడిచెను. ఎబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 5వ వచనంలో విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండాన్నట్లు కొనిపోబడెను. అతడు కొనిపోబడక ముందు దేవునికి ఎట్లా ఉన్నాడు? ఇష్టుడుగా ఉండెను అని సాక్ష్యము పొందెను. దేవునికి ఎవరు? హానోకు ఇష్టుడు కాబట్టి ఎన్ని సంవత్సరాలు నడిచినాడు? ఆదికాండం 5వ అధ్యాయం 22వ వచనములో హానోకు 300 సంవత్సరములు దేవునితో నడిచెను. ఎన్ని సంవత్సరాలు? 300 సంవత్సరాలు దేవునితో నడిచినాడు. కాబట్టి ఈ విధంగా దేవుని యొక్క కుమార్తెలు కుమారులు దేవునితో ఏం పొందినారు? వాళ్ళు ప్రశంసలు పొందినారు. కాబట్టి మనము కూడా దేవుడు మెచ్చుకునే విధంగా మనము మన కార్యాలు చేసి దేవుడు మనలను ఫలా నమ్మకమైన మంచి దాసుడా మంచి దాసురాలా అని పొగిడే విధంగా ప్రతి ఆదివారం నా దేవుని సంఘం అనే సహవాసములో చేరి అపోస్తుల బోధ ఎందును సహవాసమందును రొట్టె విలుచుటెందును ప్రార్థన చేయటందును ఎడతెగక ఉండి దేవుడి ఆశీర్వాదాలు మేలు పొందుకుందాం. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ.